దేవుని నామానికి మహిమ కలుగుగాక. మహాతండ్రి కృపలో మరొకసారి అమృతమైనటువంటి ఆశ్చర్యకరమైన పరమపురివాసుడు రక్షించే దేవుని యొక్క బంగారు అమృత పౌరుస్వరం వినిపిస్తుందండి. ఇటు జీవాధిపతిని మనం నిజంగా తెలుసుకుంటే ఎంతో గొప్ప భాగ్యపు ధన్యతలోనికి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ లోకమని కూడా ఈ లోక నివాసం ఈ లోక యొక్క నివాస స్థిరాలు అనుకుని ఈ యొక్క విధానంలో ఈ యొక్క దాంట్లో మనం మసిలిపోతున్నామని కానే కాదనమాట. ఈ మసిలుడంతా ఎవరిదంటే ఈ యొక్క ఊపిరంతా ఈ యొక్క విధానపు నడకంతా ఎవరంటే అపవాది చేతిలోనికి ఎప్పుడో వెళ్ళిపోయిందనమాట. అయితే ఇది ఇప్పుడు దేవుని విధానంలో నడిచే విధానంగా గాలిలాగా లేదనమాట. అయితే మనం ఏమనుకుంటామంటే ఎంతో మేము చక్కగానే బండి సాగిపోతుంది కదా, ఏంటి ఈ విధమైన కొత్త బోధ ఏంటి, ఈ విధమైన కొత్త మాటలు ఏంటి అని అనుకుంటాం. కాదండి, ఇది యొక్క దేవుని యొక్క అమృతమైన సత్యవాక్ అనమాట. ఎందుకంటే నూతనంగా దేవుడి యొక్క ఆత్మస్వరూపుడు ఆ యొక్క పౌరస్వరం రక్షించే నాదుడి యొక్క బలవంతుడి యొక్క ఆ యొక్క నాయకుడు నమ్మదగిన చాలా మరి జీవాధిపతి చాలా అమృత సత్యస్వరూపుడు క్షమించగల ప్రియ బాంధవుడైన క్రీస్తు ప్రభు వారి గురించి మనం తెలుసుకుంటే మనం చాలా రక్షించబడతాం అనమాట. ఈ యొక్క మానవత్వం అనేది అసలు ఉండదనమాట, కొట్టివేయబడిపోతుంది అనమాట. అయితే ఎంతైనా సరే వాడిని జయించగలిగింది, వాడి శిరస్సు నరికి వేయగలిగింది రక్షణకర్తయ్యకు ఆ యొక్క ఆకాశం నుండి దేవుని యొక్క యుద్ధం నుంచి వచ్చినటువంటి దైవ కుమారుడు మాత్రమే వాడిని జయించగలడు. ఆయన లోకాన్ని సాతాన్ని శరీరాన్ని జయించిన ఆ యొక్క క్రీస్తు ప్రభువును మాత్రమే వాడిని జయించగలడు. వాడి విధిలో నుంచి మనం తప్పించుకోవాలంటే, ఈ ప్రాణం రక్షించబడాలంటే, నరకానికి వెళ్ళకూడదంటే క్రీస్తు ప్రభువు ఒక్కడే శరణ్యం అండి. క్రీస్తు ప్రభువారి ఒక్కటే నిత్య జీవపు వెలుగు మార్గం అండి. ఇటు జీవాధిపతి మార్గం దగ్గరికి మనం వస్తే మనం ఎంతో భాగ్యం అనుకోండి, ఆ మట్టిలోకి ఫలిస్తుంది. అయితే ఏ విత్తనం పడిందంటే దుష్ట విత్తనాలే ఎక్కువ కదా. వినకూడదు, గర్వము, నిర్లక్ష్యము, అహంకారము, ఈ విధమైనయే కదా పడేవి. ఈ విధమైన పడినప్పుడు ఈ విధమైన గచ్చు పొదలే ఈ యొక్క విధానపు వ్యతిరేకత అనేదే మొలుస్తుంది అనమాట. అయితే దేవుని విత్తనం కూడా అదృష్టశావత్తు దేవుడి వాక్యం వినపడుతున్నప్పుడు, దేవుడి మాట వినపడుతున్నప్పుడు ఆ విత్తనం పడింది అనుకోండి, ఈ మట్టిలో నుంచి అయినా సరే అది ఏదైనా సరే దేవుని యొక్క అదృష్టమైనటువంటి దేవుని యొక్క కృప వాక్యం వింటే ఆ యొక్క బంగారు మొలకలు వస్తాయి అనమాట. బంగారపు నిత్య జీవపు మెట్లు వస్తాయి అనమాట. ఈ యొక్క అద్భుత ఆశ్చర్యకరమైన ఊహకందనటువంటి ఈ క్రీస్తు ప్రభువు యొక్క బలము శక్తి ఆయన మాటే విత్తనం అనమాట. ఆ మాట విత్తనాన్ని మనం పొందుకుంటే, మన మైండ్లో వేసుకుంటే బంగారమేనమాట. అయితే ఏం చేస్తుందంటే ఆ యొక్క బంగారాన్ని కనుక దానికి కూడా మట్టి మస్టు అన్నీ ఉంటాయి అనమాట. అయితే దాన్ని కరిగించినప్పుడు ఎంత శుద్ధ సువర్ణంగా ఎంత బంగారంగా కనిపిస్తుందంటే ఆ విధమైన నడకలోనికి ఆ విధమైన ప్రయోగంలోనికి దేవుడు తీసుకెళ్ళి ఈ విత్తనాన్ని ఫలింపు రీతిగా ఈ విత్తనం మంచిగా బంగారంగా ఆ యొక్క దేవుని యొక్క పాదాల చెంత ఆ యొక్క సామాన్యులుగా ఆ యొక్క పాత్రలుగా ఆ యొక్క శిల్పకారుడి చేతిలో యొక్క శిల్పాలు ఎలా మలచబడతాయో ఈ బంగారము కూడా ఏం చేస్తుందంటే మన యొక్క విధానపు ఫలింపు ఆత్మ ఫలములు బంగారం ఏం చేస్తుందంటే ఆయన సన్నిధిలో ఉండే ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆయన పాదాలకు అర్పణైపోయి ఒక యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఒక పుష్పంలాగాను ఒక పండులాగాను ఒక మంచి పాత్రలాగాను మలచబడిపోతాం అనమాట. ఇట్టి గొప్ప భాగ్యపు అదృష్ట అద్భుతాన్ని ఈ యొక్క గొప్ప దేవుని యొక్క సహవాసపు చెయ్యిని అందనీకుడు నీడేం చేస్తాడంటే ముందుగానే గచ్చు పొదలు దిక్కుమాల ఈ లోక విధాన బుద్ధులతోనే నింపేస్తాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ విధమైన దాంట్లోనే ఆ విధమైన దృష్టితోనే ఆ విధమైన విషపు నిండినటువంటి బుద్ధులతోనే చూస్తాం. కాబట్టి ఇటు జీవాధిపతి ఇటు వజ్రం ఎలా అక్కడ ఉంటుందండి, వజ్రం ఎక్కడుంటుంది, పుట్ట అది దొరకంగానే ఆ యొక్క మట్టిలోనూ ఎక్కడ ఉంటుంది అనమాట. దాన్ని కడిగి దాన్ని ఇది చేస్తే దాని యొక్క విధానం ఏంటంటే మెరిసిపోతుంది అనమాట. ఆ విధమైనటువంటి ఈ యొక్క బంగారపు దేవుడి వాక్యాన్ని ఈ యొక్క దుష్టుడు వేరే మార్గంలోకి వెళ్ళించనీయకుండా మనం కనుక ఆ దేవుని యొక్క మాటను మనం పట్టుకుంటే దేవుడి సన్నిధిలో గొప్పగా భాగ్యాన్ని మనం కలిగి ఉంటాం అనమాట. అయితే ఈ యొక్క విధానాన్ని చాలా ముదిరిపోయిందనమాట. ఈ లోకంలో దేవుడి వాక్యాన్ని విననివ్వదు అనమాట. ఈ లోకంలో దేవుడిని చూడనివ్వదు, దేవుడు మెట్లెక్కనీయకుండా ఈ లోక పొరలతోనే అంతలా అపొస్తలుడైన పౌలు గారినే ఏం చేసిందంటే ఈ లోకపు జ్ఞానంతో ఈ లోకపు విధానంలో ఆయనకే కళ్ళలో పొరలు
ఇదిగా పట్టేసినాయి అంటే మామూలుగా ఏం తెలియని మనుషులు మనమే పట్టేవాళ్ళం అండి. అయితే ఈ విధమైన మస్ట్ పొరలో ఉన్నాం అనుకోండి, బంగారం వజ్రం ఎదరకుండా ఉన్నా కానీ గుర్తుపట్టలేని దిక్కుమాలిన విధానంలో మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఈ మనిషి జాతి ఏం చేస్తుందంటే ఈ యొక్క ప్రాణం వదిలిపోయాక రక్షించే నాదుడు లేక ఈ గాలిలో కలిసిపోయి గాలిబోతాలు అయిపోతాం అనమాట. ఇట్టి నాశనపు నారకపు శక్తి నుంచి, ఇట్టి చెడు దరిద్రం నుంచి విడిపించబడాలంటే, రక్షించబడాలంటే క్రీస్తు ప్రభువు యొక్క వాక్యమే, స్వస్థత కలిగిన దేవుని యొక్క నిత్య మాటలే ఈ యొక్క నరక చీకటి నుంచి తప్పించగల వెలుగైన ప్రభు యొక్క మాటలు మాత్రమే రక్షిస్తుంది అనమాట. ఇటు జీవాధిపతిని మనం కలిగి ఉండడానికి ఈ యొక్క అపవాది యొక్క వీడి విధానంలో ఎన్ని ఉంటాయి అంటే మామూలుగా ఉండదు అనమాట. అంత భయంకరమైన నాశనం, అంత భయంకరమైన వ్యతిరేక విరుద్ధం అనేది వీడి విధానపు గాలిలో మట్టిలో కలిసిపోయి అది మన బుర్రలో పెట్టేస్తాడు. కాబట్టి అయ్యే చూపు, అయ్యే మాటలు, అయ్యే విధానంలో ఉంటాయి. కాబట్టి ఇంత బంగారు కొండైన క్రీస్తు ప్రభువుని మనం గమనించలేకపోతాం అనమాట. ఇంత జీవాధిపతి పారుస్వరం వినలేమనమాట. రాబోతున్నటువంటి మరణ నరక శిక్ష ఈ లోకంలో ఎవరు గుర్తించలేకపోతాం. ఎందుకంటే ఒక రోగి అయి ఉన్నాడు అనుకోండి, ఒక రోగంతో పడి ఉన్నాడు అనుకోండి, వాడు చాలాసేపు ఆ యొక్క విధానంలో తీసుకుంటున్నాడు అనుకోండి. ఒరే ఇదిగోరా ఇంత బంగారం వచ్చిందిరా నీకు, ఇదిగోరా ఇంత బంగారం మూట ఉందన్న, వాడు ఏమంటాడు, నేనేం చేసుకుంటానో నాకు అక్కర్లేదు, నేను ఎట్లాగే పోతాను గాలిగా అనుకున్న పద్ధతిలోనే కదండి ఈ లోకంలో చెయ్యొదిలేసిన వాళ్ళు, ఈ లోక విధానం చేసిన వాళ్ళు యొక్క ఫిలాసఫీ మాటలుగా ఉంటారు కదండి. అలాగే క్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే ఇంత గొప్ప బంగారు తండ్రి రక్షించే క్రీస్తు ప్రభు వారి మాట వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పాపపు విధానపు పొరలో నుంచి బయటికి రాలేని స్వస్థత నందని బ్రతకటానికి విధానం ఇష్టపడిన హృదయం విషయంతో నింపబడి ఉంటుంది. కాబట్టి ఇటు క్రీస్తు ప్రభువారిని నమ్మలేమన్నమాట. ఇటు క్రీస్తు ప్రభువారి యొద్దకు రావడానికి ఏ విధంగా ససేవలో ఒప్పుకోదు అనమాట. ఈ మనసు అసలు ఒప్పుకోదు, ఏం చేయదు. ఎందుకంటే ఇవన్నీ కూడా వాడి విధానం పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క రోగ విధానపు ఈ యొక్క బంగారాన్ని కూడా గమనించినప్పుడు సైంటిస్టులు బంగారంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా కనిపెడుతూ ఉంటారు అన్ని. అలాగే ఈ యొక్క దేవుడి విధానంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దేవుడి యొక్క నిత్య మార్గాన్ని ఆయన ఇంతకు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఆయన చూపిస్తున్నప్పుడు ఆయన విశ్వసించి నమ్మండి అని అన్నప్పుడు ఏం చేస్తాం, వదిలేసామనుకోండి ఇంత గొప్ప అమూల్యమైనటువంటి మెరుపు లాంటి ఈ యొక్క వెలుగు లాంటి ఈ యొక్క జీవాన్ని లాంటి బ్రతికించే దేవుని యొక్క శక్తి మాటను మనం ఏం చేస్తామంటే చేతులారా మన యొక్క విషయాన్ని మనలో పెట్టుకుని ఏం చేస్తామంటే నోటి దాకా వచ్చిందిరా అందుకనిపోయామన్నంత ప్రమాద స్థాయిలోనికి దేవుడి మాటను వదిలేసినంత స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం అనమాట. అయితే ఎవడైనా బ్రతకగోరువాడు ఎవడైనా ఉంటే క్రీస్తు ప్రభువారి యొద్దకు వస్తే వాడు ఎంతైనా బ్రతకాలని మనసుంటే ఈ యొక్క విశ్వసించి క్రీస్తు ప్రభువారు వచ్చారని విశ్వసించి ఆయన మాటలని వినాలి ఏంటని ప్రేమిస్తే మనసుంటే వాడు వస్తే కనుక ప్రభు యొద్దకు వస్తే కనుక వాడు ఎన్నడూ మరణం రుచి చూడు. అసలు మరణం అనేది వాడిలో ఉన్నా ఎవరిలో ఉన్నా కానీ అది ఏమైపోతుందంటే ఈ యొక్క జీవం అనేది ఏం చేస్తుంది, విరుగుడు కలిగించేసి జీవంలోకి వెళ్ళిపోతారు అనమాట. మరణం అనేది విరుగుడైపోయి జీవంలోకి వెళ్ళిపోతారు. ఇట్టి గొప్ప ప్రయోగం అనుభవించాలంటే అది ఎంతో అదృష్టం ఉండాలండి. దేవదేవుణ్ణి తెలుసుకుంటానికి, ఇటు జీవాన్ని పొందుకుంటానికి, ఇటు భాగ్యాన్ని లోకంలోనికి ఎప్పుడో వచ్చింది. ఇటు గొప్ప భాగ్యాన్ని దేవుడు ఎంతగానో మీరు స్వతంత్రులు అవ్వండి, నా మాటతో వినండి, మీ యొక్క విధానపు ఈ యొక్క దప్పిక తీరాలండి, జీవజల నా దగ్గర ఉంది, రండి తీర్చుకోండి, తాగండి. ఈ యొక్క వాక్యంతో మీరు స్వస్థత నొందితే మీ యొక్క విధాన హృదయాన్ని ఈ యొక్క కళ్ళని స్వస్థత నొందితే ఏదనేది మీరు చూడగలిగితే మీరు గొప్ప భాగ్యాన్ని, గొప్ప మెట్లని, గొప్ప నిత్యుల్ని చూసి పైకి నా యొక్క తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు, అక్కడికి మీరు రాగలుగుతారు అని క్రీస్తు ప్రభువారు ఎంతగానో సత్యవలి గొప్ప జీవపు మార్గాన్ని మనకు చూపిస్తున్నప్పుడు ఇట్టి గొప్ప అదృష్టాన్ని మనం పొందుకోవాలంటే కొంచెం మనసు పెడితే ఆయన ఎందు, కొంచెం ఇష్టపడితే ఆయన ఎందు. నిజంగా బ్రతకగోరు వాడు ఎవడన్నా ఉంటే ఆ యొక్క 40 సంవత్సరాలు వాడు అక్కడ ఉన్నాడు అనుకోండి, వాడు ఎంత ఆశగానే సంవత్సరాలు గడిపినా 40 సంవత్సరాలు అయిపోయినా ఇంకా వాడు అక్కడే ఉన్నాడండి. ఏమో ఏ క్షణాన్ని నేను బ్రతుకుతానేమో, ఎవరైనా రక్షిస్తారేమో, ఈ కోనేరులోకి నన్ను దింపేవాడు ఎవరు లేకపోయినా నేను బతుకుతానేమో అని ఆశ కొద్దే కదా. సాక్షాత్ ఆ యొక్క ఆవగింజంత ఆశ క్రీస్తు ప్రభువారి చేత స్వస్థతను రక్షించగలిగినటువంటి, లేచి పరిపెత్తుకుని నడవగలిగిన మహా గొప్ప సాక్షిగా, మహా గొప్ప ప్రాణ స్వస్థతను అందగలిగిన గొప్ప మెట్లుగా ఎక్కి స్వస్థతను భాగ్యాన్ని ఈ విధానంలో కూడా కడవరి దినాల్లో క్రీస్తు ప్రభువారి పౌరస్వరం వినపడుతుందంటే ఎప్పటి నుంచో మనం
ఏ విధంగా అరువైనా సరే క్రీస్తు ప్రభువారి మాట మనం వింటే, గొప్ప జీవాధిపతి మాట మనం వింటే, ఇట్టి గొప్ప స్వస్థత పొందితే పరమకు మార్గానికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన మార్గమైన, ఆయన సత్యం జీవమైన దేవుని పొందుకొని ఆ యొక్క అదృష్టాన్ని పోగొట్టుకోకుండా పొందుకొని నిత్యమెట్టులోనికి మనం వెళ్ళిపోతాం అనమాట. అయితే ఈ విధమైన సాతానుడు ఏం చేస్తాడంటే ఇంత గొప్ప లాభాన్ని పొందుకొనిస్తాడండి. వెంటనే దుష్టుడు ఉంటాడు పక్కనే, ఆడు నీ టైం ఉంటాడు అనమాట. ఏంటి నేను పొందుకునేది నువ్వెలా పొందుకుంటావు, నేను నరకంలో ఉంటా నువ్వెలా స్వర్గంలో ఉంటావు అన్నటువంటి ఆ దైవ విరోధి ఏం చేస్తాడంటే ఈ యొక్క విధానాన్ని అంతా, ఈ గాలినంతా వాడి విషయంలోనికి మార్చేసి వాడు ఈ లోక భ్రమలతో, ఈ లోక విధానంతో నింపేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లోక విధానపు చిత్తాన్ని, ఈ లోక విధానపు మార్గాన్ని ఎంచుకొని ఈ లోక విధానం నడిచిపోతాలే అంత ఇదేలాగా జరుగుతుందిగా పూర్వకాలం నుంచి అనుకుని మనం వెళ్ళిపోయే ఆ యొక్క సఫలత లేని, ఆ యొక్క స్వస్థత బుద్ధి లేని మార్గంలోనికి, చూపులోనికి, ఆలోచనలోనికి వెళ్ళిపోతానికి అవకాశం ఉంటుంది. అట్టి దాని నుంచి మనం విరుగుడు కలిగి ఉంటే మహాదేవుడు ఒక్క మాట చదవండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చి నా సంతోషము పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వాక్యం ఇచ్చి చూసారా, నేను లోకం సంబంధిని కాను, వారును లోకము వారిని ద్వేషించు. నీవు లోకములో వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టు నుండి, కీడు నుండి వారిని కాపాడమని. స్వామి కూర్చోడు. ఎంత సూపర్ వాక్యం చూసారండి, ఎంత గొప్ప భాగ్యపు మాట ఆయన వాక్కులో నుంచి, ఆయన యొక్క ప్రార్థన, ఆ యొక్క పరమ పురివాసుడు దేవుని కుమారుడు ఆయనే స్వయంగా చెప్తున్నాడు, దుష్టుడి నుంచి తప్పించి తండ్రి వెళ్ళలేని ఆయనే స్వయంగా ప్రార్థన చేస్తున్నాడంటే ఇక మనం ఎంతండి ఈ లోకంలో. ఈ యొక్క అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు యొక్క మాటను మనం వినాలి అని అంటే, ఈ యొక్క దేవుని యొక్క మాటను మనం వింటే ఇట్టి శని శాప యొక్క దుష్టుడి నుంచి మనం విడిపించబడతామంటే మరి ఎంతగా దేవుడు చెప్పాడండి. మనం ఆయన మాట కవలిల్లోకి మనం ఎంతగా వెళ్ళాలండి, ఆయన మాట ఎంత రక్షించబడతాం, ఎంత స్వస్థత నుండి ఆ యొక్క దుష్టుడు రేపు వచ్చే ఈ లోక రాజ్యపు విషయాల్లో మామూలుగా ఉండదనమాట. అట్టి భయంకరపు నాశనం నుంచి మనం విడుదల పొందాలంటే ఎవడైనా సరే, ధనికుడేమి, దరిద్రుడేమి, పెద్దవాడని, గొప్పవాడండి, ఎవడైనా సరే వాడి కాడి కిందకి వెళ్ళిపోవాల్సిందే అనమాట. అట్టి ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్నాం అనుకోండి, ఈ 70-80 సంవత్సరాలు హాయిగా మనం జీవించేస్తున్నాం, హాయిగా మనకి ఇష్టం వచ్చినట్టుగా స్వతంత్రంగా ఈ లోక విధానపు స్వతంత్రంగా జీవించేస్తున్నాం అనమాట. ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలాగా, ఓకే పర్వాలేదు. ఇక రేపు వచ్చిందంటే ఈ కాలం ఉండదు, ఈ గడియలు ఉండవు అనమాట. ఇదంతా మొత్తం మారిపోయి ఏం చేస్తుందంటే ఒకే ఒకటి విధానాల్లో నడవాలన్నమాట. ఇప్పుడు కనపడట్లేదు కాబట్టి దేవుడు ఎక్కడే ఉన్నాడు కాబట్టి మన ఇష్టరాజ్యంగా, ఆయన దేవుడు, ఆయన కన్న తండ్రి కాబట్టి మనల్ని హాయిగా స్వతంత్రులుగా వదిలేస్తున్నాడు. స్వతంత్రం అంటే నిజంగా జీవించేసి ఈ లోకల్ మనకి ఎవరికి ఇష్టం వస్తే వాడి ఇష్టంలో జీవించేస్తున్నాం. అయితే ఒకనొక విధానంలో ఈ యొక్క స్వతంత్రాన్ని మొత్తాన్ని ఏం చేస్తున్నాడంటే దుష్టుడు, అపవాది తీసుకుని వెళ్ళిపోయాడు కూడా. అయితే ఎందుకు మనం ఈ యొక్క బంగారపు దేవుణ్ణి అంతలా నిత్యరాజ్యాన్ని వదిలేసి వచ్చిన క్రీస్తు ప్రభువారి మాటని వినకుండా మన ఇష్టరాజ్యంగా జీవిస్తున్నాం కాబట్టి ఏం చేస్తాడు, పక్కన ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక బంగారం పెట్టుకొని, ఒక నెక్లెస్ పెట్టుకొని, వజ్రాల నెక్లెస్ పెట్టుకుని పరుసులా పెట్టేసుకుని వదిలేసామనుకోండి, ఊరుకుంటాడా ఏంటి దుష్టుడు? అలాగే క్రీస్తు ప్రభువారు కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన మాట ఇస్తే దుష్టుడి నుంచి తప్పించండి తండ్రి అని ఎంతగా ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన కవలిలోకి మనం వెళ్ళలేదని అనుకోండి, దుష్టుడు ఏం చేస్తాడు ఈ ఆత్మని? ఎందుకంటే నువ్వు ఇంత బంగారపు దేవుడి మాట ఈయన ఆయన పాద సన్నిధులకు రాలేదు కాబట్టి ఈ యొక్క ప్రాణాన్ని, ఈ నెక్లెస్ లాంటి ఈ ప్రాణాన్ని ఎత్తుకెళ్ళిపోవటమే కదా వాడి సంగతి. అయితే ఆ విధ మార్గంలోకి వెళ్ళిపోయావు అనుకోండి, అంతు చిక్కకుండా పోతావు అనమాట. ఇంత అదృష్టం ఉండినా కానీ అయ్యో అని లబో దిబోమని ఆ రోజుల్లో కొట్టుకున్నా ప్రయోజనం లేని విధానాలకు వెళ్ళిపోతావు. మరి ఒకసారి కూడా ఇంకొక దేవుడు వాక్యం చెప్తున్నాడు, ఒకసారి చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం చదవండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్లి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు గదిని నిలిచెను. అయితే ఆయన యేసు అనే శిష్యుడు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారు లేదని వారు చెప్పి, ఆయన ఎప్పుడు
చుట్టుపక్కల వల వేయుడి ఆహా. దొరుకునని ఆ. చెప్పెను. ఆమేన్. కనుక వారు అలాగను వేయగా చేపలు విస్తారంగా అవును. ఆ. పడినందువలన ఉమ్. లాగలేకపోయింది. అవును. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అవును. ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఒకసారి దేవుడి వాక్యం ఇంకో కొంచెం కిందకి చదవండి. దరి ఆ. ఇంచుమించు అవును. 7 మూరల దూరం అవును. ఆ. తక్కిన శిష్యులు ఆ. చేపలు గలవాల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చింది. ఆమేన్. వారు దిగి రాగానే ఆ. అక్కడ నిప్పులను వాటి మీద స్తోత్రం. చేపలు రొట్టెను ఆమేన్. కనబడెను. ఆమేన్. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని ఆహా. తీసుకుని స్తోత్రం. వారితో చెప్పగా ఆమేన్. సీమోను పేతురు దోణి అవును. ఎక్కి వల దరికి రాగాను. ఆమేన్. స్తోత్రం. చూసారండి ఎంత జీవాధిపతి, ఇంతగా లోక భయంకరం మునిగిపోతున్నా ముదనష్టం అయిపోయి ఆ యొక్క సాతాను వాళ్ళలోకి వెళ్ళిపోతున్నా క్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నాడు, ఇంకా కూడా తనని ప్రేమించిన వాళ్ళని తనని ఇష్టపడ్డ వాళ్ళందరినీ ఎవరిని వదిలిపెట్టకుండా, ఎందుకంటే దుష్టుడి నుంచి విడిపించమని ఆయన సన్నిధిలో ఆయన ప్రార్థన కవలిలో ఉన్న వాళ్ళని మరొక్కసారి ఆయనే స్వయంగా వచ్చి ఆ యొక్క దరికి లాగి వాళ్ళని లోక విధానం నుంచి విడిపించి మనోనేత్రాలు వెలిగించి ఆయన ఎవరో దర్శన భాగ్యాన్ని కలిగించి ఆయన యొక్క విధానాన్ని మరి ఒకసారి చూపించాడంటే ఈ రోజున ఇంకా 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 సత్య సువార్త వాక్యాన్ని ఇంకా మనకు కూడా ఇంకా అలాగే చెప్పుతున్నాడు, చూపిస్తున్నాడండి. అయితే ఆయన స్వయంగా కాల్చి కూడా ఆహారం పెడతాడండి. మరి ఒక్కసారి 5,000 మందికి పురుషులకి పెట్టింది కాకుండా మళ్ళీ ఇంకొకసారి కూడా ఆయన పునరుద్ధారణే తేలేసిన మరి ఒక్కసారి పెడతాడంటే ఈ రోజున మనకు కూడా ఆయన కడవరి దినాల్లో మరి ఒక్కసారి మనకు ఆయన పౌరస్వరం, ఆయన యొక్క చెయ్యిని, ఆయన యొక్క బలమును, ఆయన యొక్క మాటని, రొట్టెని మళ్ళీ మనకు పెడుతున్నాడంటే ఇటు గొప్ప దేవుణ్ణి మనం ఎంతగానో మనం విశ్వసించి ఆయన వైపుకు రావాలండి. ఈ యొక్క అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాలములను సమయంలో అవును, ఆమేన్. తండ్రి తన స్వాధీనం ఉంచుకుని అవును. వాటిని తెలుసుకున్న మీ పని కాదు. ఆ. అయినను అవును. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అవును. మీరు శక్తి పొందరు. అవును. కనుక మీరు యెరూషలేములోను అవును. యూదయ సమరయ దేశములలో స్తోత్రం. ఆమేన్. భూదిగంతముల వరకు ఆమేన్. నాకు సాక్షులై ఉండిరని వారితో చెప్పాను. ఆమె చాలు. చూసారండి దేవుడు ఇంతగా గొప్పగా బలంగా ఇంత జీవాధిపతి పునాది వేసి ఇంత గొప్ప యొక్క ప్రధాన యాజకుడు ఆయన యొక్క మా తండ్రి పాదాల చెందకు తీసుకెళ్తానికి స్వయంగా ఆయనే దైవ కుమారుడు ఇంతగా మనకు సహాయం చేస్తున్నాడంటే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప దేవుని యొక్క మార్గాన్ని మనం వినకుండా మనం దురద చెవులతో ఈ విధమైన లోక మట్టితో మనం ఈ విధమైన గచ్చు పొదల లాంటి విధానపు స్వభావంతో మనం ఉన్నామంటే, ఇంత గొప్ప సూపర్ అవకాశాన్ని ఇంతగా మన కోసం పరమును వీడి వచ్చిన దేవుని యొక్క మార్గాన్ని మనం ఏం చేస్తామంటే మన యొక్క బుద్ధిహీనత వల్ల, మనం యొక్క చూడలేకుండా వినలేకుండా మన హృదయాలు మందమైపోవటం వల్ల ఆ యొక్క బంగారు తండ్రిని, గొప్ప సృష్టికర్త కన్న తండ్రి జీవాధిపతి కుమారుని మనం పొందుకోలేకపోతే ఇంత దౌర్భాగ్యం, ఇంత ప్రమాద పరిజ్ఞానం ఇంకేది ఉన్నదనమాట. అయితే అట్టి విధానంలో మనం వెళ్ళకూడదండి. ఇటు ఆహారం పెట్టినా ఆయన ఈ లోకాన్ని విడిచి తండ్రి వద్దకు వెళ్ళినా మళ్ళా వచ్చి తన వారికి ఆహారం పెట్టి లేవనెత్తుతున్నాడు. ఇంతగా గొప్పగా ఆయన ఏం చెప్తున్నాడు, కాలములు సమయములు తండ్రి చేతిలో ఉన్నవి, తొందరగా మీరు సిద్ధపడండి అని దేవుడి మార్గంలో చెప్తున్నాడంటే, ఇటు జీవాధిపతి మార్గాన్ని మనం తెలుసుకుని ఆయన నిత్య మార్గంలోకి వెళ్తే ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకొని ఎంతైనా సరే ఆయన ఇంతగా ఆలస్యం చేస్తున్నాడు. ఇంతగా కడవరి దినాల్లో కడగా ఉన్నటువంటి ఈ మనల్ని కూడా దేవుని సత్య సువార్త వినిపిస్తుందంటే ఆయన అమృత ప్రేమ ప్రతి మనిషి మీద ఉందనమాట. ప్రతి మనిషి మీద ఉంది కాబట్టి ఆయన జాలి, ఆయన దయ, ఆయన కృపను, ఆయన ప్రేమను పొందుకొని ఆయన మాట విని ఈ యొక్క పాతాల దుష్టుడి నుంచి మనం విడుదలనుంది ఆయన బంగారు మార్గంలోకి వెళ్ళిపోయి ఆయన రక్షణ నీడలోనికి రాకడలోనికి ఆయనతో ఉండే భాగ్యాన్ని పొందుకుని ఆయన బంగారు సన్నిధిని మనం ఆయన ముద్దు పెట్టుకుని ఆయన కలిగి ఉన్నామండి. ఆమె